సార్ ప్రస్తుతం పెట్రోల్ రేటు 113 రూపాయలు పైమాట ఉంది సార్. మరి ఇది దేశంలోనే అత్యుత్తమ రేట్ సార్. మరి మనకది తెలుస్తుందా సార్? మరి దేశంలోనే హైయెస్ట్ రికార్డు రేట్ ఉండటం మన చేతగానితనమే కదా సార్. అంటే మన నాన్నగారిని మనం చేతగానివాడిగా చెప్తున్నామా సార్? మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీలో రాజకీయ నిబద్ధత ఉంటే నార్త్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ముందుకెళ్ళి ధర్నా చేయండి. మీ ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా అక్కడ మైకి పెట్టి వినిపించండి. నిన్న తగ్గించిన 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా మరొక 20-25 రూపాయలు తగ్గించమని చెప్పనే అడగండి. మోడీ గారిని అడగండి. 70 రూపాయలు 75 రూపాయలు ఉండాల్సిన 73 రూపాయలు ఉండాల్సిన పెట్రోలు డీజిల్ 116 రూపాయలు 118 చేయటం ఏంటి? మొత్తం తగ్గించేయండి. 20 కాతే 25 కాతే 30 కాతే 40 తగ్గించండి. తగ్గించదని ఎవరన్నారు? వీరబాదుడు బాది ఇవాళ ఉండాల్సినటువంటి ధర 70-80 రూపాయలు ఉంటే ఆ రోజు నుంచి క్రూడ్ ధర పెరగకుండా ఉన్నప్పటికి కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏదో దయాద్ర హృదయుల్లాగా భారతీయ జనతా పార్టీ అంటే అసలు ప్రజల మీద విపరీతమైన మమకారం, ప్రేమ, జాలిగల మహాప్రభువుల్లాగా వీళ్ళు మాట్లాడటం, ప్రవర్తిస్తాం చూస్తుంటే ఇంతకన్నా హేయమైంది ఇంకేముంటుంది? అసలు హేయమైన భావజాలం ఏముంటుంది? ఇంతకన్నా నీచంగా ఇంకేముంటుంది? తగ్గించండి. మా రాష్ట్రానికి కూడా వచ్చే వాటా తగ్గుద్ది. అయినా మేము సిద్ధమే. ఈ 47,000 కోట్ల నుంచి కొంత ఎందుకు తగ్గించడం? 5 రూపాయలు 10 రూపాయలు ఎందుకు తగ్గించడం? ఇంకా తగ్గించమనండి. ఇంకో 20, 25, 30 రూపాయలు తగ్గించమనండి. పెట్టండి ధర్నా. అందరం కలిసి వెళ్దాం పార్లమెంట్కి. పెట్టండి, నార్త్ బ్లాక్ ముందు పెట్టండి. కావాలంటే వ్యక్తిగతంగా పేరు నాని కూడా వస్తాడు మీతో పాటు, కూర్చుందాం అక్కడ. నేను కూడా వస్తా. మాట్లాడండి. ఇక్కడ దంచే ఊకదంపుడు ఉపన్యాసాలను అక్కడ దంచండి. ఏది ధర్మం, ఏది ఉచ్చం, ఏది నీచం? ఇదా మీ నిబద్ధత మీరు మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సెస్ తగ్గించండి, 4 రూపాయలు సెస్ తగ్గించండి, రూపాయి సెస్. అయ్యా, రోడ్ల నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద వసూలు చేస్తున్నది 1,98,000 కోట్ల రూపాయలు సాలీనా వసూలు చేస్తున్న సంగతి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. రోడ్ల నిర్మాణం మరమ్మతుల పేరుతో పెట్రోలు డీజిల్ మీద భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది సెస్ పేరుతో 1,98,000 కోట్ల రూపాయలని పెట్రోలు డీజిల్ మీద వసూలు చేస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి వెళ్ళి ఎవరినైనా అడగండి. మీకు తెలియకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలను అడగండి. ఇక్కడ చంద్రబాబు రాసిచ్చింది నోటుకొచ్చింది మాట్లాడతాం కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టైప్ కొట్టి మనకు మెయిల్ చేస్తే అవి ఇచ్చుకుని మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది? మీ గాలిపోవటం, పరుగు పోవటం తప్పితే. ఇవాళ స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ కింద సాలీనా 74,350 కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద వసూలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మరమ్మతుల పేరుతో 1,98,000 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంటే, మరియు ఇతర సెస్సుల పేరు మీద 15,150 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంటే మీరు మాట్లాడేటువంటి మాటలు రాష్ట్రాలు తగ్గించినాయి. ఏ రాష్ట్రాలు తగ్గించినాయి? మహారాష్ట్రలో తగ్గించారా? మహారాష్ట్రలో ఎందుకు తగ్గించలా? ఢిల్లీలో ఎందుకు తగ్గించలా? వెస్ట్ బెంగాల్లో ఎందుకు తగ్గించలా? తమిళనాడులో ఎందుకు తగ్గించలేదు? తెలంగాణలో ఎందుకు తగ్గించలేదు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గించలేదు? కేరళలో ఎందుకు తగ్గించలేదు? మేఘాలయలో ఎందుకు తగ్గించలేదు? అండమాన్ నికోబార్లో ఎందుకు తగ్గించలేదు? జార్ఖండ్లో ఎందుకు తగ్గించలేదు? ఒడిశాలో ఎందుకు తగ్గించలేదు? ఛత్తీస్గఢ్లో, పంజాబ్లో, రాజస్థాన్లో ఇక్కడెక్కడా కూడా పెట్రోల్ రేట్లు ఇంకా ఎందుకు తగ్గించలేదు?
అడగండి ఒకసారి ఆ రాష్ట్ర ప్రభుత్వాల్ని. భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బాగా శృంగభంగం చేశారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రజలు గుర్తుకొచ్చిన పరిస్థితి.